నమస్కారం అండి కిరణ్ గారు. నమస్తే సార్. మీతో సరదాగా కొంత చిట్ చాట్ అండి. రెడీ సార్. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. సరే, నిన్న మన రాష్ట్రంలో జరిగిన ఒక మంచి కార్యక్రమం ప్రజాగళం అనే సభ చిలకలూరుపేటలో జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా లక్షలాదిగా ప్రజలు 5 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సు మీద టీడీపీ జెండా ఎగటం, అదే విధంగా ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ తీసేయటం కానీ మేము తీసాము, ఇంకా మీ పరిస్థితి ఏంటి అని చెప్పి మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని మాకైతే నిన్నే అనిపించింది కదా. ఇంకో విషయం ఏంటంటే మోడీ గారు మాట్లాడుతూ ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలి, ఈ అవినీతి మంత్రులు ఈ ముఖ్యమంత్రిని వీళ్ళందరినీ శిక్షించాలన్న విధంగా మాట్లాడారు. అంటే ఆయన మాటల్లో మాకు అర్థమైంది ఏంటంటే ఎలక్షన్ల తర్వాత వీళ్ళందరినీ లోపలేస్తాం అన్నట్టుగా, వీళ్ళు చేసిన అక్రమాలన్నీ బయట పెడతాం అన్నట్టుగా. ఇప్పుడు కనుక అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే సింపతి, అందుకని ఎలక్షన్ల తర్వాత మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కానీ, భారతి గారి పరిస్థితి కానీ, అవినాష్ రెడ్డి గారి పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వాలంటీర్లు కానీ, వీళ్ళందరికీ మాత్రం తగిన శిక్ష పడుతుంది. అంటే వీళ్ళు చేసిన అవినీతి అరాచకాలని బట్టి. అవును, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, దానికి తగిన శిక్ష అయితే మాత్రం ఇంకా కొన్ని నెలల్లో టైం పడుతుందని నేనైతే చెప్పగలను. తప్పనిసరిగా, గ్యారంటీ. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారండి. మరో ప్రశ్న అండి, చెప్పండి. సామాన్యులకి 200 యూనిట్లు పవర్ ఫ్రీగా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కిందటి ఎలక్షన్లకు ముందు మాట ఇచ్చున్నారు. కానీ ఇప్పుడు నిన్న ఒకటి నా నోటీస్కి వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళు ఒకటి చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేశారా? కాదు, మాకు తెలిసింది ఏంటంటే ఒకటి 24 యూనిట్లు కరెంటు కాల్చితే వాళ్ళకి నెలకి వాళ్ళకి 320 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంట. ఒక లైటు ఒక ఫ్యాను ఉంటేనే 5 సంవత్సరాల్లో అప్పు చేసి కరెంటు బిల్లు కట్టాలి అనే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 8 సార్లు పెంచాడు. అవును. మరి చూడండి, ఇప్పుడు ఫ్యాన్కు ఓటేసిన వాళ్ళే ఈరోజు తమ చెప్పు తీసుకుని తమ కొట్టుకునే విధంగా తయారయ్యారు. ఫ్యాన్కి ఓటేసిన వాళ్ళందరూ ఫ్యాన్ వేసుకోలేని పరిస్థితి ఇంట్లో. అంతే, ఫ్యాన్కు ఊరేసుకునే పరిస్థితి. ఫ్యాన్కి ఊరేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. బాగుందండి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఇస్తున్నారు పేదలకి. మరి ఒక పక్కన చూస్తే పెరుగుతున్న ధరలు, భయంకరంగా పెరిగిన ధరలు, నిత్యావసరాలు అన్నీ, కూరగాయలు కానీ, కిరాణా వస్తువులు కానీ, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పథకాలు ఇస్తున్నా అంటున్నాడు. ఉల్లిపాయల దగ్గర నుంచి, కందిపప్పు దగ్గర నుంచి, చింతపండు కానీ, నూనె కానీ, గ్యాస్ కానీ, కరెంటు బిల్లు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, అసలు చెత్త పన్ను అనే మాట ఇంత మట్టికి లేదు. ఈ చెత్త ప్రభుత్వానికి ఒక 100 రూపాయలు యాడ్ చేశాడు ఇంటింటికి. అది కూడా ఎందుకని, ప్రతి వాలంటీర్కి 50 ఇళ్ళు ఉంటాయి కదా. అవును. తన జీతం, ఇక ఆయన జేబులో నుంచి డబ్బులు తీయకుండా ఈ చెత్త ద్వారా వచ్చే ఆదాయాన్ని జీతాలకు మళ్లించాడు. మళ్ళీ ఇందులో కూడా బిజినెస్ చేశాడు. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా సాక్షి పేపర్ తీసుకోవాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా. 2,50,000 మంది ఇంటూ సాక్షి పేపర్ అంటే చూడండి. అంటే వాలంటీర్లకి 200 రూపాయలు జీతం కూడా పెంచారు ఈ సాక్షి పేపర్ కొనటం కోసం. ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే ఏముందండి, ప్రజల సొమ్మే కదా అది. అవును. మామూలుగా ఇంకా రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఆదాయ మార్గాలు ఏమీ లేవు, కానీ ఏది అన్ని తాకట్లు పెట్టడం, అమ్ముకోవటం. మీకు రీసెంట్గా ఇప్పుడు ప్రత్యేకంగా పార్కులు తాకట్టు పెడుతున్నాడు. ఎక్కడ, విజయవాడ ఒకటి, నెల్లూరు ఒకటి, కడప, కర్నూలు, అన్ని జిల్లాల్లోనూ. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడన్నా రాశారా? ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఏ గవర్నమెంటు స్థలాన్నైనా, మాకు ఇష్టం వచ్చిన దేన్నైనా, పాస్ పుస్తకాల మీద కూడా మా జగనన్న బొమ్మ వేసినాక మేము అడగటానికి జనాలకి ఎవరికి కూడా అర్హత లేదు. అందుకని రిజిస్ట్రేషన్లు కూడా లేకుండా చేశాం కదా. మరో విషయం అండి, చెప్పండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 175 మంది
ఎమ్మెల్యేల లిస్ట్ ప్రకటించారు ఓకే వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పులివెందుల్లో. ఆ రోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, గమనించారో లేదో, ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదండి. ఏముందండి చేసిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా. ఇప్పుడు కుక్కల్ని నిలబెడతాం అని చెప్పారు, ఇప్పుడు ఆ కుక్కల్ని నిలబెట్టారు. అంటే చేసిన అభివృద్ధి ఒకటి చెప్పమానండి, ఇంటింటికి వస్తారు, ఓటు అడుగుతారు, మీ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, నాకు ఏం చేశారని ఓటు వేయమంటారు? చెత్త పన్ను వేశారనా, రోడ్లు వేసారనా, లేకపోతే కరెంటు బిల్లు పెంచారనా, ఆర్టీసీ ఛార్జీలు పెంచారనా, ఇసుక మాఫియా చేశారనా, మట్టి మాఫియా చేశారనా, గంజాయి పంట వేశారనా, ఎర్రచందనం దోచుకున్నారనా, కబ్జా చేశారనా, సచివాలయం తాకట్టు పెట్టారనా, లేకపోతే భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టారనా, ప్రజావేదిక పడేశారనా, ప్రత్యేక హోదా లేదనా, రైల్వే జోన్ లేదు, విశాఖ ఉక్కు లేదు, ఏపీలో ఉన్న డైరీలు మొత్తము అమూల్ డైరీకి పోసే విధంగా నువ్వు చేసింది ఏంటి? అంటే ఓడిపోతారనే అన్ని తాకట్లు పెట్టము, మొత్తం నువ్వు సర్వనాశనం చేయటం తప్పితే ఇంకా చేసేది ఏముంది? ఓడిపోతున్నారని అర్థమైపోయిందంటారా జగన్ రెడ్డి గారికి? జీతం ఎంత, నీ ఫ్లైట్ లండన్ ఫ్లైట్ ఛార్జీలు ఎంత, ఋషికొండ మీద నువ్వు కట్టిన బిల్డింగ్ ఖర్చులు 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సిద్ధం మీటింగులకు కానీ దాదాపుగా 4 మీటింగులు పెట్టావు. మీకు రీసెంట్గా మేదరమెట్లో జరిగిన సభకి మురళి అనే వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చేసి మీటింగ్కి తీసుకొని వెళ్ళి తొక్కిసలాట్లో అతను చనిపోతే కనీసం అతన్ని అనాథ శవంగా హాస్పిటల్లో పడేస్తే ఏందండి పరిస్థితి? కనీసం టీడీపీ పార్టీలో కందుకూరులో 4-5 చనిపోయినా కూడా కుటుంబానికి 10 లక్షల కాడికి ఇచ్చారు చంద్రబాబు గారు. అవును. మరి మేదరమెట్లో జరిగిన దానికి మురళి అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి తెలిసినా కూడా అతని కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏదో ఇంట్లో పని చేసుకునేవాడిని పిలిపించి 500 ఇచ్చి తీసుకొని వెళ్ళి చనిపోయిన తర్వాత అనాథ శవంగా వదిలేస్తే ఏంటి పరిస్థితి? మరో విషయం అండి, చెప్పండి. మొన్న ఆయన ప్రకటించిన 175 స్థానాల్లో 80 మందికి పైగా సిట్టింగులకి స్థానాలు ఇవ్వలేకపోయాడు. అంటే ఓడిపోతారనే భయంతోనేనా? అసలు ఓడిపోతారు అని ఏ సర్వే చూసినా కూడా తెలిసిద్దే. అవును. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, నీకు తెలుసు, అన్నీ తెలుసు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావని తెలుసు, ఆర్థికంగా నువ్వు బలపడ్డావు అని తెలుసు. నీ మీద 38 కేసులు కాకుండా 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు, కోడికత్తి కేసు, బాబాయ్ కేసు, బైజూసు, పప్పు చెక్కల కవర్ల కేసు, బియ్యం గోతాల కేసు, ఈ ట్యాబులు కానీ మళ్ళీ కంప్యూటర్లో ట్యాబుల్లో చూడండి దగ్గరగా ఎన్ని 100 కోట్లు. ప్రతి ఒక్క దాంట్లో కూడా స్కామ్లే. ఆరోగ్యశ్రీ లేదండి, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవన్నీ ఎటుపోతున్నాయి? ఎస్సీ ఎస్టీల సంబంధించిన డబ్బులు కానీ, బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి. సర్పంచుల డబ్బులు వాడుకుంటున్నాడు, ఉద్యోగస్తుల డబ్బులు వాడుకుంటున్నాడు. బటన్లు నొక్కుతున్నా అని చెప్పడం తప్పితే ఇంకా ఉద్యోగస్తులు అయితే మార్పు వచ్చింది, ఇక ప్రతి ఒక్కరిలో కూడా మార్పు వస్తుంది. ఈ విషయాలన్నీ మనం మాట్లాడుతుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడతాడు. ఇంకా ఆయన ఏం లేదు, 3 రాజధానులు కడతాను, 3 పెళ్ళాల గురించి మాట్లాడతాను, అంతే. అందుకేగా నిన్ను 4వ పెళ్ళంగా పవన్ కళ్యాణ్ చేసుకుంది. అవును. నువ్వు 3 ఇవన్నీ వదిలేరా, నువ్వే నా 4వ పెళ్ళం. కొన్నిదేళ జగన్మోహిని నాకు 3 వచ్చినప్పుడు నువ్వు రా అన్నాడు, తప్పేముంది? తప్పేముంది? నీకేం పని? ఇప్పుడు వాళ్ళ పెళ్ళాలు ఏమన్నా ఉంటే వాళ్ళ గొడవ ఉంటే మొదటి పెళ్ళానికి ఇబ్బంది లేనప్పుడు 2వ పెళ్ళాన్ని చేసుకున్నాడు, 2వ పెళ్ళానికి ఇబ్బంది లేనప్పుడు 3వది. ఇంకా నచ్చితే ఎన్ని చేసుకున్నా కానీ అవి కుటుంబ విషయాలండి, అవి మాట్లాడకూడదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా చేసుకునేవాళ్ళు ఆయన. సార్ రాజకీయంగా నువ్వు ఎదుర్కోవటం చేత కాకుండా ఒక కొజ్జావాళ్ళగా కుటుంబాల గురించి ఎందుకు? ఇంట్లో ఉన్న లేడీస్ గురించి నీకెందుకు? అవును. నువ్వంటే తల్లి చెల్లి బయట పంపించావు, అందరు నీకు లాకుంటారు కదా. అవును. ఇంకెక్కువ మాట్లాడితే 3 పెళ్ళాలు కలిపి ఒకే ఇంట్లో కాపురం చేస్తాడు, నీకేమైనా డౌట్ ఉందా? అంత స్టామినా ఆయనకు ఉంది. 3 పెళ్ళాలని ఒకే ఇంట్లో పెట్టి కాపురం చేసి స్టామినా ఉంది. నువ్వు ఒక పెళ్ళాంతో 1 సంవత్సరం కాపురం చేయగలవా? నీ మీద ఉన్న కేసులకి చేయలేవుగా. మరి నీకెందుకు మాట్లాడినా? మరో విషయం అండి, అమరావతి రాజధానిని
30,000 ఎకరాలు సమకూర్చి చంద్రబాబు గారు 33,000 ఎకరాలు సమకూర్చి 10 లక్షల కోట్లతో భవనాలు కూడా కట్టి అందులో ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కట్టారు. కట్టి అసెంబ్లీని కూడా తయారు చేసి హైకోర్టుని తయారు చేసి ఆయన అప్పచెప్తే అదే అసెంబ్లీలో కూర్చొని ఈయనేమో మేము రాజధాని విశాఖకి తరలిస్తాము, కర్నూలులో తరలిస్తామని చెప్తారు. ఒక్క ఇటుకు కూడా ఎక్కడ వేయలేదు ఆయన. అసలు అన్నీ రెడీగా చేసి వడ్డిచ్చిన విస్తరణ పెడితే అవును, ఇక వడ్డిచ్చిన విస్తరలో ఇంకా ఆ మాట అనకూడదు. కానీ ఏం చేశా, కడుపు నిండా తింటాం చేతగాక నీకు. అమరావతిలో రోడ్లు కూడా తవ్వేసుకుని మట్టిని ప్రతిదీ అమ్మేసుకుంటున్నాడు అండి. ఆ గొడవ ప్రతిదీ అమ్మేసుకోవటం. అరటి తోటలు అమ్మేవాడికి బాపట్ల ఎంపీగా వాడు ఏంది మళ్ళీ ఎంపీ, ఏం చేద్దామని వీడియో కాల్ చేసేవాడు ఎంపీ, ఏది గంట అరగంట అనేవాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు. అమరావతిలో IAS IPS క్వార్టర్స్ కడితే ఆ క్వార్టర్స్లో కట్టిన ఇటుకలను కూడా ఓడి తీసుకుని నేను అన్ని కళ్ళారా చూశానండి. అసెంబ్లీ భవనం చూశాను, హైకోర్టు చూశాను, విట్టు చూశాను, SRM చూశాను, ఎయిమ్స్ హాస్పిటల్ చూశాను, IAS IPS అధికారుల బిల్డింగ్స్ చూశాను, అక్కడ రోడ్లు చూశాను. ఎక్కడ మీకు కరెంటు స్తంభాలు ఎన్ని గ్రాఫిక్స్ అని చెప్పి జనాలు నమ్మించాడు. నిజంగా బూతులు వస్తాయండి నోటమ్మట. కళ్ళు నేను కళ్ళమ్మడి చూసి అక్కడ జరిగిన డెవలప్మెంట్ చూసి మీకు ఇప్పుడు అది 3 పంటలు పండే ప్రాంతం బీడు భూమి అన్నాడు. ఏమనాలి అని? గుంటూరు కృష్ణా నది, విజయవాడకి కృష్ణా నది 3 పంటలు పండుతాయండి. వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు బయట కూడా అడుగు పెట్టిన వాళ్ళు కాదు ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళని 5 ఏళ్ళు నిరాహార దీక్షలో కూర్చునే విధంగా రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయటం కానీ, నోటికి వచ్చినట్టు మాట్లాడటం కానీ, ఈ TV9 కానీ, సాక్షి కానీ, ఈ సుమన్ టీవీ కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి. నా కొడుకులు వస్తే మొత్తం ఇంకా ఏది జర్నలిస్ట్ అని చూసేదేం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి వాళ్ళు కుక్క బిస్కెట్లు తిన్నట్టు తింటా అక్కడ జరిగే అరాచకాల గురించి చూపించకుండా ఈ ఛానళ్ళకి బాబాయిని చంపింది ఎవరో తెలియదా? కోడికత్తి కేసు గురించి తెలియదా? 38 కేసులు ఉన్న విషయం తెలియదా? 11 CBI కేసులు, 7 ED కేసులు, ఇవన్నిటి గురించి మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే వాటి గురించి మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అతను చేసిన అభివృద్ధి ఏముంది? అతను వేసిన గంజాయి పంట గురించి మాట్లాడండి. అతను ఎర్రచందనాన్ని చైనాకు అమ్మిన విషయం గురించి మాట్లాడండి. ఆడపిల్ల మీద అత్యాచారాల గురించి మాట్లాడండి. చెత్త పన్ను గురించి మాట్లాడండి. కరెంటు గురించి మాట్లాడండి. RTC ఛార్జీల గురించి మాట్లాడండి. 2,35,000 ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగుల పరిస్థితి గురించి మాట్లాడండి. 10 లక్షల మంది ఉద్యోగస్తుల జీతాలు రావట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. CPS లేదు. PRC లేదు. ఎన్నో DAలు పెండింగ్లు పెట్టాడు. ఉద్యోగస్తుల్ని తాము చేసే అధికారులకి బలిపశువుల్ని చేశాడు. ఇవన్నీ వాస్తవాలు కదా? రేపు TDP చంద్రబాబు వస్తే ఇలా పరిస్థితి ఏందండి? కోర్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటమే. మరొకటి 73% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా సర్వనాశనం చేశాడు. TMC అంటే తెలీదు, క్యూసెకండ్ అంటే తెలీదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు. వీళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు. వాడు 1% 0.5% అన్నోడు పరిస్థితి అయిపోయింది. వాడు పోయాడు సంజన సుకన్య. అవును, అది కేంద్రం పరిధిలో ఉందంటాడు. మీరు గట్టి నీటిపారుదల శాఖ మంత్రులు కనీసం సైడ్ కాల కూడా కట్టలేని పరిస్థితి. అవును, ఎక్కడ ఇక రోజు సంజన సుకన్య అంటాం, టీ స్టాళ్ళు పెట్టుకోవటం, దోశలు వేయటము, సంక్రాంతి పండగకి గంగిరెద్దులో ఎగరటం తప్పితే నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంది? నువ్వు ఏం చేసావని గుంటూరు టు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు సత్తెనపల్లి ఎమ్మెల్యే, ఆ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి తెలుసా? అవును, నువ్వు ఎందుకని నువ్వు చేసిన డెవలప్మెంట్ నీకెందుకు ఓటేయాలి అనే దానికి ఒక్కదానికి సమాధానం చెప్పడం నీ దగ్గర ఉందా? మీ 151 మంది ఎమ్మెల్యేలకు కానీ మీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎందుకు ఓటేయాలి వైఎస్ఆర్సీపీకి? అవును, చెప్పండి. సిద్ధం 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 యాడికి వచ్చినాయి? సిద్ధం మీటింగ్కి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సచివాలయం ఎందుకు తాకట్టు పెట్టారు? భవానీ ఐలాండ్ ఎందుకు తాకట్టు పెట్టారు? పార్కులు ఎందుకు తాకట్టు పెడుతున్నారు?
గుళ్ళెందుకు పాల్గొడుతున్నారు? మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన ఓటేయద్దని చెప్పి సొంత చెల్లెళ్ళే చెప్తున్నారు కాండి. సొంత చెల్లెళ్ళు కానీ బాబాయ్ సౌభాగ్యమ్మ గారు కూడా, పిన్ని గారు కూడా చెప్తున్నారు చంపింది మా వాళ్ళే అని తెలిసిన తర్వాత కూడా మీరు ఎట్లా ఓటేస్తారు? ఇంట్లో వాళ్ళే నీకు ఓటు వేద్దంటున్నారు. ఇంట్లో వాళ్ళకే నువ్వు అన్నం పెట్టలేవు. వైఎస్ సునీత గారు అదే మాట చెప్పారు. షర్మిల గారు కడపలో ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు. షర్మిల గారు పోటీ చేసినా కానీ, ఎవరు పోటీ చేసినా కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం బాగా పెద్ద దెబ్బే అని చెప్పి చెప్పగలం. ఓకే అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటారు. ఎట్లాగా? మోడీ సపోర్ట్ లేదు, కేసీఆర్ సపోర్ట్ లేదు, నీకు ప్రజల సపోర్ట్ లేదు. ఎట్లాగా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తావా? పక్క రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకొస్తావా? ఇప్పుడు సజ్జలగాడు మాట్లాడతాడు, మా ఓటర్లు ప్రత్యేకంగా ఉన్నారులే అంటాడు. బాబాయిని చంపేటప్పుడు గొడ్డలు కదిరి నుంచి తెచ్చినట్టు అసలు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని చంపాలి అని చూశారు. ఈ టైంలో బలి పశువులాగా ఒకళ్ళు దొరికారు, ఆమెకు అన్యాయం చేశారు. అవును. ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు 70 మంది మీద కేసులు పెట్టారు. అసలు ఆ రైల్వే స్టేషన్లో రైల్లో చనిపోయిన తర్వాత రైల్వే పోలీసులు కానీ రైల్వే కోర్టు కానీ ఎందుకు పట్టించుకోవట్లే? గీతాంజలి గారి గీతాంజలి వాస్తవాలే కదండి, వాస్తవం అది. రాష్ట్రంలో పోలీసులు కూడా నిన్న ప్రజాగల మీటింగ్ కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పోలీసుల్లో కూడా మార్పు రాలా ఇంకా. మీకు కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఆగస్టు నుంచి జీతాలు ఆపేసిన మాట వాస్తవం కదా? ఎంత డబ్బు రావాలి మీకు ఒక్కొక్కళ్ళకి? మీకు నిజంగా 1వ తారీఖు జీతాలు వస్తున్నాయా? మీకు సండే సెలవులు ఉన్నాయా? ఈ 5 ఏళ్ళు ఏం చేశారు మీకు తెలియదా? తెలుసుకోవాలి వాళ్ళు కూడా. సో అయితే ప్రభుత్వం రాదని చెప్తున్నారు. మీ మాటలను బట్టి మాకు అదే అర్థమవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నా ఒక్కడి మాట కాదండి, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల మాట. ఓకే అండి. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ.